ఆర్జీవన్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో గురువారం ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయ ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయ ఉద్యోగులకు సిబ్బందికి ఉగాది పచ్చడి భక్ష్యాలను పంపిణీ చేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ సంస్థ సిఎండి పక్షాన తన పక్షాన సింగరేణియులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వసంత ఋతువులో వచ్చే ఉగాది పండుగ మార్పులకు సంకేతమని మనం కూడా మార్పుకు అనుగుణంగా మన నడవడికను మార్చుకొని ప్రగతి సాధన దిశగా కొత్త ఒరవడితో ముందుకు సాగాలని సూచించారు. అందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు. ఇది మనము కొత్త సంవత్సరాన్ని న్యూ ఇయర్ అంటే మనకి ఏది గుర్తొస్తుంది? ఫస్ట్ యాక్చువల్గా ఇది మన సంస్కృతి. అంటే కొన్ని వేల ఏళ్ల నుంచి మనము బహుశా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల నుంచి వచ్చి ఉంటారు, 200-300 ఏళ్ళు. మన భారతీయ సంస్కృతి కొన్ని వేల ఏండ్ల సంస్కృతి. వేరే దేశాల వాళ్ళు ఒక తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని చూసి అసూయపడి గర్వించి గౌరవించే సంస్కృతి మనది ఉండేది. కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి ప్రపంచానికి ఎన్నో నేర్పింది. ఆ సంస్కృతిలో భాగంగానే మనము ఉగాది జరుపుకుంటూ ఉంటాము. కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అట్లనే మీరు మనకు ఉన్న పండుగలు వేరే ప్రపంచంలో ఎవరికైనా ఉంటారు. సో పండుగ అంటే ఎట్లా జరుపుకుంటాం? సంతోషంగా ఉంటామా, ఏడుస్తాంగా ఉంటాం? సో సంతోషాన్ని ఇచ్చేదాన్ని మన సంస్కృతిలోనే పెట్టిన యొక్క గొప్ప సంస్కృతి మనది. అంటే మీకు వేరే మార్గమేం లేదు. సంతోషంగా ఉండడం, కొత్త బట్టలు కట్టుకోవడం, తలస్నానం చేయడం, పిండి వంటలు చేసుకోవడం, దేవుడిని పూజ చేసుకోవడం, ఆ రోజు సంతోషంగా గడిచిపోతుందా లేదా? సో ఈ సంవత్సరం అంతా మనం సంతోషం ఉండడానికి చేసిన అన్ని పండుగలు ఏర్పాటు చేసిన సంస్కృతి మనది. దానికి మనం సంతోషించాలి, గర్వపడాలి. మన పండుగని మనం ఇంకా ఉత్సాహంగా జరుపుకుందాం. ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ సుజోయ్ ముజందర్, ఏజీఎం క్వాలిటీ నాగేశ్వరరావు, ఏజెంట్ చిలుక శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి, సిఎంఓఏఐ ప్రతినిధి క్రాంతి కుమార్, జిఎం ఆఫీస్ ఏఐటియుసి ప్రతినిధి ఇజ్జగిరి రాజు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మి, వివిధ శాఖాధిపతులు, అధికారులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.